చేసిందంతా చేసి ఏంటి అలా చూస్తున్నావు? నవ్వాపుకుంటున్నాను అమ్మగారు. నేను ఇక్కడ ఇంత కోపంగా మాట్లాడుతుంటే నీకు నవ్వు వస్తుందా? అయినా భోగి మంట కర్రలు తమ్మంటే శ్మశానం నుంచి తీసుకొస్తావా? కడుపు కన్నం తిన్నావా, గడి తిన్నావా? రాత్రి బిర్యానీ తిన్నాను అమ్మగారు. తెక్క పకోడి మోహందానా. సారీ అమ్మగారు, ఇంకెప్పుడు అలా చేయను. ఈ ఒక్కసారి క్షమించండి. నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ కర్రలు తెచ్చుకోవాలి. నేనెప్పుడు వెళ్ళి కర్రలు తెస్తాను, ఎప్పుడు మంట వేస్తాను, ఎప్పుడు హనీకి భోగి స్నానం చేయిస్తాను. మీరు కళ్ళు హనీకి స్నానం ఏటమ్మా? మీరు కళ్ళలు తీసుకురావడానికి వెళ్ళండి. హనీకి నేను స్నానం చేయను. ఈ ఒక్క పనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యు. అయినా పండగ కాబట్టి బ్రతికిపోయావు, లేదంటే నా చేతుల్లో పిచ్చ పిచ్చగా పచ్చడైపోతాను. పిచ్చ మొహందానా. కిచెన్ లో నలుగు పిండి కలిపి పెట్టాను, హనీకి నీట్ గా నలుగు పెట్టి స్నానం చేయించు. అలాగే అమ్మగారు. అబ్బాబాబా, ఏం నటిస్తున్నావే నంగనాచిలాగా, నోట్లోంచి మాటలు రానట్టు. ఎలా